బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలపై పార్లమెంటు వేదికగా ప్రస్తావించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రియల్ ఎస్టేట్ దందా చేస్తుందని మండిపడ్డారు. హెచ్సియు భూముల అంశాన్ని పార్లమెంటు వేదికగా వ్యతిరేకించామన్నారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఓటు వేసిందని వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. జరిగే ప్రతి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజల కోసం పోరాడే పార్టీయే బీఆర్ఎస్ పార్టీ. హైదరాబాద్లో జరిగిన హైడ్రా మీద కానీ, లగచర్లలో జరిగినటువంటి రైతుల ఫార్మా గొడవలలో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దీంట్లో జరుగుతున్న స్టూడెంట్స్ని చాలా బాధ పెట్టడం, కొట్టడం లాంటివి చేయడం కానీ, అక్కడ ఉన్న 400 ఎకరాలు బయటికి తీసుకొని అమ్ముకునే ప్రయత్నాన్ని తిప్పి కొట్టడంలో కానీ గౌరవనీయులు గారు కేసీఆర్ గారి సూచన మేరకు కేటీఆర్ గారి పోరాటం అత్యద్భుతంగా ఈ అన్నీ కూడా విజయాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది నిన్న తెలంగాణ ప్రభుత్వాన్ని. ఒక్క రోజులో 100 ఎకరాలు ఎలా చెట్లు కొడతారని మందలించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారికి మందలించడం జరిగింది. ఏప్రిల్ 16 లోపు మీరు వివరణ ఇవ్వాలని చెప్పారు, ఏం చేయొద్దని ఆపారు. ఇవన్నీ చాలవా మీ తప్పిదాలు? లగచర్లలో అట్లే పోతుంది, రైతులను ఇబ్బంది పెడుతుంది, గిరిజనులను. హైడ్రాలో అట్లే పేద ప్రజల ఇల్లు గుల్లగొడుతుంది, అన్నీ మూసి అని అడ్డం పెట్టి అట్లే అదే చేస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి నిన్న ముస్లిం సోదరుల బిల్లు వక్ఫ్ బిల్ పెడితే మేమందరం మా పార్టీ తరఫున మా లీడర్ సురేష్ రెడ్డి గారు చాలా అత్యద్భుతంగా క్లియర్గా మాట్లాడడం జరిగింది. మీ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఉపన్యాసం స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా ముస్లిం బిల్లుకు వ్యతిరేకంగా మేము క్లియర్గా ఓట్లు వేయడం జరిగింది. దాంట్లో ఎలాంటి శశబిషలు లేవు.